Hello friends, welcome back to our channel Learn English with Subramaniam Naramali English for All. ఈ రోజు సెషన్లో మనం భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఫ్యూచర్, భవిష్యత్తు అంటే ఫ్యూచర్. సో ఈ ఫ్యూచర్లో భవిష్యత్తులో జరిగేటువంటి పనులని ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే యాక్షన్ వర్బ్ ని విల్ తో ఎలా ఉపయోగించాలి, యాక్షన్ వర్బ్ ప్లస్ విల్ ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ సెషన్లో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంటే యాక్షన్ వర్బ్ తో విల్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని అయితే ఈ సెషన్లో పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే మన 8వ రోజు యొక్క ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఈ సెషన్ తర్వాత you will be perfect and effective while using future actions. సో ఇదే మన ఇవాళ ఛాలెంజ్ కాబట్టి మనం లేట్ చేయకుండా సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో భవిష్యత్తులో జరగబో పనులు. సో మనం ఏ పని చెప్పినా కూడా దానికి 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఏమైతే ఉంటాయో మనం తెలుసుకున్నాం. సో అలాంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులను చెప్పేటప్పుడు మొదటగా మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి, దాన్ని ఎలా క్వశ్చన్ చేయాలనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో జనరల్ గా మనం సాధారణంగా ఒక వాక్యాన్ని ఎలా రాయాలని బేసిక్ సెంటెన్స్ అనేది నేర్చుకున్నాం. ఏమేమి వాడాం అక్కడ? సబ్జెక్ట్ వాడాం, వర్బ్ వాడాం, ఆబ్జెక్ట్ వాడాం. ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సెంటెన్స్ జస్ట్ మనం సబ్జెక్ట్ పక్కన విల్ అనే ఒక వర్డ్ ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. విల్ అనే వర్డ్ యాడ్ చేయగానే అది ఏమైపోతుందంటే ఫ్యూచర్ ని తెలియజేస్తుంది. అలాగే ఆ భవిష్యత్తులో ఫ్యూచర్ లో మనం ఏ టైంలో ఆ పని చేస్తాము అని చెప్పడం కోసం ఆ ఫ్యూచర్ టైం అయితే మనం వాక్యం చివరిలో ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. నేను రేపు మామిడి పండు తింటాను. నేను రేపు మామిడి పండు తింటాను అంటే ఏంటి? భవిష్యత్. రేపు అనేది ఏంటి? భవిష్యత్. నేను చేయబోయే పని చెప్తాను. రేపు నేను ఏ పని చేయబోతున్నానో దాన్ని ఇప్పుడు చెప్తున్నాను. అలాగే మనం వివిధ సబ్జెక్టులతో ఇదే వాక్యాన్ని ఎలా చెప్పాలనేది ఇక్కడైతే మనం తెలుగులో మనందరికీ తెలిసిందే. అది ఇక్కడ నేను ఇచ్చాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను రేపు మామిడి పండు తింటాను. అదే మేమైతే మేము రేపు మామిడి పండు తింటాము, మనం రేపు మామిడి పండు తింటాము, నువ్వు రేపు మామిడి పండు తింటావు, మీరు రేపు మామిడి పండు తింటారు, అతడు రేపు మామిడి పండు తింటాడు, లేదా అది రేపు మామిడి పండు తింటుంది, లేదా రాజు రేపు మామిడి పండు తింటాడు. ఇలా అయితే మనం తెలుగులో ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో విధంగా అయితే వాక్యాన్ని అయితే చెప్తాం. మరి ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా ఒకే విధమైనటువంటి సెంటెన్స్ లో మనం చెప్తాం ఫ్రెండ్స్. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ ఎవరైనా, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, అది కావచ్చు, అతడు కావచ్చు, రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సెంటెన్స్ ఒక్కటే. ఐ విల్, నేను రేపు మామిడి పండు తింటాను అంటే ఐ విల్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ పక్కన విల్ చేర్చడం అనేది ఫ్యూచర్ ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాను? రేపు తింటాను. ఐ విల్ ఈట్, నేను తింటాను అంటున్నాను కాబట్టి ఐ విల్ ఈట్ అంటున్నాను. ఏం తింటాను? మామిడి పండు. దాన్ని ఏమంటామంటే మ్యాంగో. ఐ విల్ ఈట్ మ్యాంగో. ఎప్పుడు తింటాను? రేపు. సో కాబట్టి ఇక్కడ టుమారో, రేపు ఏమంటాం? టుమారో. ఐ విల్ ఈట్ మ్యాంగో టుమారో. ఎలా అయితే మనం చాలా సింపుల్ గా చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా సెంటెన్స్ ఇలాగే చెప్తాము. ఇది పాజిటివ్ గా చెప్పడం ఫ్రెండ్స్. ఇక్కడ తినడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈట్ అన్నాం. లేదా మనం వేరే వర్బ్ తీసుకున్నా కూడా ఆ పని గురించి అయితే మనం ఇదే విధంగా చెప్తాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్ అంటే ఇప్పుడు మనం పాజిటివ్ చెప్పాము, దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు నేను రేపు తింటాను అని చెప్పాను, మరి నేను దీన్ని క్వశ్చన్ చేసుకోవాలంటే నేను రేపు మామిడి పండు తింటానా, లేదా నువ్వు రేపు మామిడి పండు తింటావా, లేదా అతడు రేపు మామిడి పండు తింటాడా? సో ఇలా అయితే మనం తెలుగులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి మనం డిఫరెంట్ గా అయితే మనం అడుగుతాం ఫ్రెండ్స్. మరి దీన్నే
ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు ఎలా చెప్తాం సింపుల్ వేలో అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏమి కొత్తగా యాడ్ చేయము. ఉన్న సెంటెన్స్ నే ఎలా రీఅరేంజ్ చేయాలి, ఎలా రాస్తే అది క్వశ్చన్ గా మారుతుందో చూద్దాం. చూడండి, ఇంతకు ముందు ఐ విల్ అన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ విల్ ముందుకు తీసుకొచ్చాను. విల్ ఐ, విల్ యూ, విల్ దే, విల్ హీ, విల్ షీ. ఇలా అయితే అనగానే అది క్వశ్చన్ ని తెలియజేసి విల్ షీ, విల్ ఐ అనగానే క్వశ్చన్ గా మారిపోతుంది ఫ్రెండ్. చూడండి, నేను రేపు మామిడి పండు తింటానా? విల్ ఐ ఈట్ మ్యాంగో టుమారో? లేదా నువ్వు రేపు మామిడి పండు తింటావా? విల్ యూ ఈట్ మ్యాంగో టుమారో? లేదా రాజు రేపు మామిడి పండు తింటాడా? విల్ రాజు ఈట్ మ్యాంగో టుమారో? లేదా వాళ్ళు రేపు మామిడి పండు తింటారా? విల్ దే ఈట్ మ్యాంగో టుమారో? లేదా ఆమె రేపు మామిడి పండు తింటుందా అంటే విల్ షీ ఈట్ మ్యాంగో టుమారో? ఇలా అయితే మనం చెప్తాం ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ మన ఈ సబ్జెక్ట్ ని విల్ ని వాటి యొక్క స్థానాలు మార్చగానే మనకి అది క్వశ్చన్ గా మారిపోయింది. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పాజిటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు, అలాగే వాటి యొక్క ఇంట్రాగేటివ్ ఇలాగైతే మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇదే భవిష్యత్తులో జరగబోయే పనుల యొక్క నెగిటివ్ ఎలా చెప్తాం, ఆ నెగిటివ్ ని ఎలా ఇంట్రాగేటివ్ గా మారుస్తాం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నేను రేపు మామిడి పండు తింటాను అని చెప్పాను. సో దానికి నెగిటివ్ ఏంటి? నేను రేపు మామిడి పండు తినను. నేను రేపు మామిడి పండు తినను. ఇలా మనం సబ్జెక్ట్ మారేటప్పటికి ఇక్కడ లాస్ట్ లో ఒకటి చెప్పేటువంటి మనం ఏం తినను, తినము, తినరు, తినడు, తినదు, ఇలా అయితే మనం డిఫరెంట్ గా సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఇదే సెంటెన్స్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు మామిడి పండు తినరు అంటే మీరు రేపు మామిడి పండు తినరు అని చెప్తాం. లేదా అతడు తినడు అంటే అతడు రేపు మామిడి పండు తినడు. ఇలా చెప్పగానే తింటారు, తినరు పాజిటివ్, దాని యొక్క నెగిటివ్ గా మారుతుంది. మరి ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు పాజిటివ్ రాసాం. ఆ పాజిటివ్ విల్ పక్కన జస్ట్ మనం నాట్ అనే ఒక పదాన్ని యాడ్ చేయగానే అది నెగిటివ్ గా మారిపోతుంది. ఐ విల్ నాట్. ఇంతకుముందు ఐ విల్ అన్నాం, ఇక్కడ ఐ విల్ నాట్ ఈట్ మ్యాంగో టుమారో. మిగతా సెంటెన్స్ అంతా కూడా సేమ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ విల్ నాట్ ఈట్ మ్యాంగో టుమారో. లేదు, అతడు తినడు అని చెప్పడానికి హీ విల్ నాట్ ఈట్ మ్యాంగో టుమారో. ఇలా మనం సబ్జెక్ట్ ఏదైనా కూడా అదే విధంగా అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి దీని యొక్క ఇంట్రాగేటివ్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను రేపు మామిడి పండు తిననా? నేను రేపు మామిడి పండు తిననా? లేదా మీరు రేపు మామిడి పండు తినరా? వాళ్ళు తినరా? అతడు తినరా? ఆమె తినదా? ఇలా అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు. మరి దీన్ని ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ లో ఎలా క్వశ్చన్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. వోంట్, విల్ నాట్ ని మనం ఏమంటామంటే వోంట్. వోంట్ యూ ఈట్ మ్యాంగోస్ టుమారో? వోంట్ యూ ఈట్ మ్యాంగో టుమారో అంటే నువ్వు రేపు మామిడి పండు తినవా? వాళ్ళు రేపు మామిడి పండు తినరా? వోంట్ దే ఈట్ మ్యాంగో టుమారో? ఆర్ విల్ నాట్ దే ఈట్ మ్యాంగో టుమారో? లేదా ఆమె తినదా అంటే విల్ నాట్ షీ ఈట్ మ్యాంగో టుమారో? లేదా రాజు తినడా అనడానికి విల్ నాట్ రాజు ఈట్ మ్యాంగో టుమారో? ఇలా అయితే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫ్యూచర్ యాక్షన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఎలా చెప్తాం? మేము వచ్చే వారం తిరుమలకి వెళ్తాం. మేము వచ్చే వారం తిరుమలకి వెళ్తాం. దీన్ని ఎలా చెప్పాలి చూద్దాం ఫ్రెండ్స్. మేము అనగానే మనందరికీ తెలిసిందే ఏంటి? వి అంటాం. ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళాలని ఏమంటాం? గో అంటాం. సో ఫ్యూచర్ లో వెళ్తామంటున్నా, వచ్చే వారం అంటున్నాం కాబట్టి ఇది ఫ్యూచర్ కి అవుతుంది కాబట్టి ఏం వాడాలి? సబ్జెక్ట్ పక్కన విల్ వాడాలి. సో కాబట్టి వి విల్ ఏం చేస్తాం? వెళ్తాం. వి విల్ గో. ఎక్కడికి? తిరుమలకి. టు తిరుమల. ఎప్పుడు? వచ్చే వారం. వచ్చే వారాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో నెక్స్ట్ వీక్. సో వి విల్ గో టు తిరుమల నెక్స్ట్ వీక్. వి విల్ గో టు తిరుమల నెక్స్ట్ వీక్. నువ్వు రేపు అతనిని కలుస్తావు. నువ్వు రేపు అతనిని కలుస్తావు. నువ్వు అంటే
మనకు తెలిసిందే యు అంటాం. అతనిని అంటే హిమ్. ఎప్పుడు రేపు ఏం చేస్తాడు, కలుస్తావు. కలడాన్ని ఏమంటాం, మీట్. ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఏం చెప్పాలి, సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి, విల్ రావాలి. యు విల్ ఏం చేస్తాడు, కలుస్తాడు కాబట్టి మీట్. యు విల్ మీట్ ఎవరిని, అతనిని అంటే హిమ్. యు విల్ మీట్ హిమ్ ఎప్పుడు, రేపు. యు విల్ మీట్ హిమ్ టుమారో. యు విల్ మీట్ హిమ్ టుమారో. ఇలా అయితే చెప్పచ్చు. అతను డిగ్రీ 2026లో పూర్తి చేస్తాడు. అతను డిగ్రీ 2026లో పూర్తి చేస్తాడు. దీన్ని ఎలా చెప్తామంటే హీ విల్ కంప్లీట్ డిగ్రీ ఇన్ 2026 ఆర్ 2026. హీ విల్ కంప్లీట్ డిగ్రీ ఇన్ 2026. ఇలా అయితే మనం చెప్పచ్చు. మురళి వచ్చే సంవత్సరం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తాడు. మురళి వచ్చే సంవత్సరం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తాడు. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మురళి విల్ స్టార్ట్ ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, మురళి సబ్జెక్ట్ పక్కన విల్ రావాలి. మురళి విల్ ప్రారంభిస్తాడంటే స్టార్ట్ అంటాం. మురళి విల్ స్టార్ట్ ఒక కొత్త అన్నాం కాబట్టి ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నేను త్వరలో ఒక బుక్ చదువుతాను. నేను త్వరలో ఒక బుక్ చదువుతాను. దీన్ని ఎలా చెప్తామంటే ఐ విల్ రీడ్ ఏ బుక్ సూన్. త్వరలో అంటాను ఏమంటామంటే సూన్ అంటాం. ఐ విల్ రీడ్ ఏ బుక్ సూన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు ఈ సాయంత్రం నిన్ను పిలుస్తారు. వాళ్ళు ఈ సాయంత్రం నిన్ను పిలుస్తారు. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే దే విల్ కాల్ యూ దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం అంటున్నాం కాబట్టి దిస్ ఈవినింగ్. దే విల్ కాల్ యూ దిస్ ఈవినింగ్. అది రేపు వెళుతుంది. ఇక్కడ అది అంటే బస్ కావచ్చు, కారు కావచ్చు, లేదా మనిషిని అది ఇది అంటాం కదా జనరల్ గా. సో మనం ఇలాంటి కోసం దీన్ని పెట్టాను ఫ్రెండ్. అది రేపు వెళుతుంది. దీన్ని ఎలా చెప్తామంటే ఇట్ విల్ గో టుమారో. అది అంటే ఇట్ అంటాం, వెళ్ళాలని గో అంటాం. ఇట్ విల్ గో ఎప్పుడు, రేపు కాబట్టి టుమారో. మేము వచ్చే సంవత్సరం అమెరికా సందర్శిస్తాము. మేము వచ్చే సంవత్సరం అమెరికా సందర్శిస్తాం. దీన్ని ఎలా చెప్తామంటే ఐ విల్ విజిట్ అమెరికా నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం అమెరికా సందర్శిస్తాను. మేము అంటే వి విల్ విజిట్ అమెరికా నెక్స్ట్ ఇయర్. ఎలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము అనే దగ్గర ఐ పడింది, జస్ట్ కరెక్ట్ చేసుకోండి. ఐ వి మీకు ఏది కావాలన్నా అది పెట్టుకోండి ఫ్రెండ్స్, నో ఇష్యూ. మా నాన్న రేపు ఉదయం ఒక కొత్త కార్ కొంటాడు. మా నాన్న రేపు ఉదయం ఒక కొత్త కార్ కొంటాడు. దీన్ని ఎలా చెప్తామంటే మై ఫాదర్. ఎవరు, మా నాన్న కాబట్టి మై ఫాదర్. ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి విల్. మై ఫాదర్ విల్ బై. కొనడాన్ని ఏమంటాం, బై. ఒక కొత్త కారణం కాబట్టి ఏ న్యూ కార్ ఎప్పుడు, రేపు ఉదయం. రేపు ఉదయాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే నెక్స్ట్ మార్నింగ్. రేపు ఉదయాన్ని టుమారో మార్నింగ్ అని మనం అంటుంటాం జనరల్ గా. బట్ కాకపోతే మనం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి నెక్స్ట్ మార్నింగ్. మై ఫాదర్ విల్ బై ఏ న్యూ కార్ నెక్స్ట్ మార్నింగ్. నేను మరియు నా ఫ్రెండ్ వచ్చే నెల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ జాయిన్ అవుతాము. నేను మరియు నా ఫ్రెండ్ వచ్చే నెల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు జాయిన్ అవుతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ జనరల్ గా మనం చేసే మిస్టేక్ ఇక్కడ చేస్తుంటాం కాబట్టి చూద్దాం. మరి దీన్ని ఎలా రాయాలి? తెలుగులో అయితే నేను మరియు నా ఫ్రెండ్ అంటున్నాం. మరి ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పుడు ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. మై ఫ్రెండ్ అండ్ ఐ విల్ జాయిన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎప్పుడు, వచ్చే నెల ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మంత్. ఇంగ్లీష్ లో మనం చెప్పేటప్పుడు మై ఫ్రెండ్ అండ్ ఐ, నా ఫ్రెండ్ మరియు నేను, విల్ జాయిన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నెక్స్ట్ మంత్. జనరల్ గా మనం చూస్తే మీ అండ్ మై ఫ్రెండ్ అనో లేకపోతే ఐ అండ్ మై ఫ్రెండ్ అనో అంటుంటాం.
బట్ మన ఇంగ్లీష్లో మనం ఫ్రెండ్గా మాట్లాడాలి అన్నప్పుడు మై ఫ్రెండ్ అండ్ ఐ, లేదా మై ఫాదర్ అండ్ ఐ, మై మదర్ అండ్ ఐ, మై రిలేటివ్స్ అండ్ ఐ, ఇలా అయితే మనం చెప్పాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వాటి యొక్క డిఫరెంట్ సెంటెన్సెస్ ని ఎలా రాయాలనేది మనం చూద్దాం. ఫస్ట్, నువ్వు రేపు చెస్ ఆడతావు అని పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నాను. దీన్ని ఎలా రాయాలంటే యూ విల్ ప్లే చెస్ టుమారో, యూ విల్ ప్లే చెస్ టుమారో. మరి దీన్ని క్వశ్చన్ ఎలా చేయాలి? నువ్వు రేపు చెస్ ఆడతావా, నువ్వు రేపు చెస్ ఆడతావా, విల్ యూ ప్లే చెస్ టుమారో, విల్ యూ ప్లే చెస్ టుమారో. నువ్వు ఆడవు, నువ్వు రేపు చెస్ ఆడవు. దీన్ని ఎలా చెప్పాలి? యూ విల్ నాట్ ప్లే చెస్ టుమారో, యూ విల్ నాట్ ప్లే చెస్ టుమారో. నువ్వు రేపు ఆడవా, నువ్వు రేపు చెస్ ఆడవా. మరి దీన్ని ఎలా చెప్పాలంటే విల్ నాట్ యూ ప్లే చెస్ టుమారో ఆర్ వోంట్ యూ ప్లే చెస్ టుమారో. ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ రాయొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నవీన్ భవిష్యత్తులో ఇండియాకి వస్తాడు, నవీన్ భవిష్యత్తులో ఇండియాకి వస్తాడు. దీని ఎలా చెప్తామంటే నవీన్ విల్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్, నవీన్ విల్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్. మరి దీన్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్ చేయాలి. ఎలా? నవీన్ భవిష్యత్తులో ఇండియాకి వస్తాడా, నవీన్ భవిష్యత్తులో ఇండియాకి వస్తాడా. విల్ నవీన్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్, విల్ నవీన్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్. ఇలా అయితే క్వశ్చన్ చేయొచ్చు. నవీన్ భవిష్యత్తులో ఇండియాకి రాడు. మరి దీని ఎలా చెప్పాలి? నవీన్ విల్ నాట్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్, నవీన్ విల్ నాట్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి. నవీన్ భవిష్యత్తులో ఇండియాకి రాడా, ఇంకా అతను రాడా, ఆమె రాదా, అది రాదా అంటున్నాం కదా జనరల్ గా. సో అలాంటి సందర్భంలో ఎలా చెప్పాలి? విల్ నాట్ నవీన్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్ ఆర్ ఓన్ నవీన్ కమ్ టు ఇండియా ఇన్ ఫ్యూచర్. ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ యాక్షన్స్ ని ఎలా చెప్పాలి, అలాగే వాటి యొక్క డిఫరెంట్ సెంటెన్సెస్ ని ఎలా మనం మాట్లాడాలి అనే విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని మనం ఆ ఫ్యూచర్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేపు అంటే టుమారో, రేపు అంటే టుమారో. ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. వచ్చే వారం నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఏమనాలి? నెక్స్ట్ వీక్. 2 రోజుల తర్వాత ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 2 days. వచ్చే నెల నెక్స్ట్ మంత్. 3 వారాల తరువాత ఆఫ్టర్ 3 weeks. వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్, కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. రేపు ఉదయం నెక్స్ట్ మార్నింగ్, రేపు ఉదయాన్ని నెక్స్ట్ మార్నింగ్, టుమారో మార్నింగ్ కాదు, నెక్స్ట్ మార్నింగ్ అనాలి. 10 గంటల తర్వాత ఆఫ్టర్ 10 hours, ఆఫ్టర్ 10 hours. రేపు మధ్యాహ్నం నెక్స్ట్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్. ఈ రోజు రాత్రి, ఈ రాత్రికి అంటాం కదా మనం మామూలుగా, టునైట్, టునైట్ అనాలి. రేపు రాత్రి నెక్స్ట్ నైట్, రేపు రాత్రి మనం నెక్స్ట్ నైట్ అంటాము. ఈ రోజు మధ్యాహ్నం దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఆఫ్టర్నూన్. 2025లో అంటే ఇన్ 2025 ఆర్ 2020, ఇన్ 2025. భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ అంటే కదా, నేను భవిష్యత్తులో అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఫ్యూచర్లో అంటుంటాను జనరల్గా. సో భవిష్యత్తులో అంటే ఇన్ ఫ్యూచర్. ఈ రోజు సాయంత్రం అంటే దిస్ ఈవినింగ్, ఈ రోజు సాయంత్రం అంటే దిస్ ఈవినింగ్. వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం ఏమంటా? నెక్స్ట్ సండే. కొంత సమయం తర్వాత
ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ సమ్ టైమ్, ఇవన్నీ కూడా మనం సాధారణంగా ఉపయోగించేటువంటి ఫ్యూచర్ యాక్షన్స్. ఇవి మనం రెగ్యులర్ గా కూడా మనం మాట్లాడుతూ ఉండే విషయాలు. ఇక్కడ దాకా ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను ఫ్రెండ్స్. ఇవి మినిమం మాత్రమే, కంప్లీట్ గా అయితే కాదు. ఇలా మనం ఫ్యూచర్ యాక్షన్స్ ని ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ బెటర్ దాన్ నాలెడ్జ్ అన్నారు. కాబట్టి వినడమే కాదు, వినడం ద్వారా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న దాన్ని మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, ప్రాక్టీస్ చేస్తారో, ఎక్స్పీరియన్స్ అవుతారో, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి వినండి, అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు ఆన్సర్ ఇస్తాను. వీటిని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్స్ అయితే నేను కొన్ని ఇచ్చాను, వాటికి డిఫరెంట్ సెంటెన్సెస్ రాసే ప్రయత్నం చేయండి. వాటిని రెగ్యులర్గా మీరు రెగ్యులర్ లైఫ్లో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సెషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.